హలో గైస్, ఈరోజు మేము బెంగళూరులోని బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా యానిమల్స్, సఫారీ, బటర్ఫ్లై పార్క్ అలా చాలానే ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సఫారీకి అయితే వెళ్తున్నాం. దానికి మేము ముందుగా ఆన్లైన్లో అయితే నాన్ ఏసీ జీప్ అయితే బుక్ చేసుకున్నాం. 6 మెంబర్స్కి 3500 అయితే పడింది. మీరు ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అందులో నుండి బుక్ చేసుకోండి. సో ఇదే మనం సఫారీకి వెళ్ళబోయే జీప్ అనమాట. మన సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అడవిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో గైస్, మాకైతే ఈ ఎలిఫెంట్స్ ఎలా వెల్కమ్ చెప్పాయో చూడండి. చూసారా ఈ ఎలిఫెంట్ ఎలా డ్యాన్స్ వేస్తుందో, బాగుంది కదా. పికాక్ కనిపించదేమో అనుకున్నాను, కానీ కనిపించింది. పికాక్ అయితే నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ డియర్స్ అయితే చాలానే ఉన్నాయి, మాకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట ఇవి అయితే. ఈ ఎలిఫెంట్ ఫ్యామిలీ చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో. అక్కడ బేబీ ఎలిఫెంట్ చూడండి ఎంత చక్కగా నిద్రపోతుందో. గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న ఎలిఫెంట్కి అయితే 90 years అంట. గైస్ చూసారా బియర్స్ ఎలా రోడ్డు మీద పడుకున్నాయో. ఈ బియర్ అయితే చూడండి మన బండి నుండి ఎలా వెళ్తుందో. ఇప్పుడైతే మనం వేరే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఓ మై గాడ్, అక్కడ చూసారా ఆ చీతలు ఎలా కూర్చున్నాయో, ఏదో ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టే కూర్చున్నాయి కదా. మనల్ని చూస్తున్న చీత అయితే ఫిమేల్, మిగతావన్నీ కూడా మేల్ అంట. ఈ చీతాస్ ఎప్పుడు కూడా గుంపులుగా ఉండడానికి అయితే ఇష్టపడతాయంట, మన జీప్ డ్రైవ్ చేస్తున్న అంకుల్ అయితే చెప్పారు. మనం మళ్ళీ నెక్స్ట్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూద్దాం ఇక్కడ ఏముంటాయో. ఈ లైన్ కూడా చూడండి ఎలా కూర్చుందో, నిజంగా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు ఉంది కదా.
ఇక్కడ మీకు టైగర్ కనిపిస్తుంది కదా, అదైతే మామూలుది కాదు. ఇప్పటికి ఒక 30 టైర్స్ అయితే పంచర్ చేసిందంట దాని పంజాతో. సో అందుకే సఫారీకి వచ్చే వాళ్ళు హ్యాండ్స్ అయితే బయటికి పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీకు వైట్ టైగర్ కనిపిస్తుందా, అదైతే పడుకుని పోయింది. సో మనకి అంత క్లియర్ వ్యూ అయితే లేదు. ఈ టైగర్ కూడా పడుకుపోయింది, ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ స్లాట్ దొరకడం వల్ల ఆఫ్టర్నూన్ వచ్చాం. అందుకే చాలా యానిమల్స్ అయితే పడుకునిపోయి. సో సఫారీకి వచ్చే వాళ్ళైతే మార్నింగ్ స్లాట్స్ తీసుకోండి, బాగుంటుంది. ఈ సఫారీ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది, ఏదో అడవిలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇప్పుడు అంకుల్ మమ్మల్ని బటర్ఫ్లై పార్క్ దగ్గరికి అయితే డ్రాప్ చేసేసారు. సో ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇండియాలో అయితే బటర్ఫ్లై పార్క్ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇందులో మనం పూల మధ్య విహారిస్తూ రంగురంగుల సీతాకోక చిలుకల్ని దగ్గరగా చూడొచ్చు. పార్క్ ముందైతే చాలానే ఫొటోస్ అయితే మేము తీసేసుకున్నాం. బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, చాలా బాగుంది కదా లోపల. ఈ బటర్ఫ్లైస్ చూసాక నా ఆనందానికి అయితే హద్దులు లేవనే చెప్పాలి. బటర్ఫ్లై పార్క్ నుండి కిందకి రాగానే నాకు ఎక్వేరియం అయితే కనిపించింది. చూడగానే ఇందులో ఎన్నో కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ గ్లాస్ లో పెట్టిన బటర్ఫ్లైస్ అన్ని కూడా చాలా బాగున్నాయి గైస్. బటర్ఫ్లై పార్క్ నుండి బయటికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది, బట్ కొంచెం సేపు పడి మళ్ళీ ఆగిపోయింది. సో మేము జూ మ్యాప్ చూసుకొని జూలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ టైగర్ అయితే తెగ వాకింగ్ చేసేస్తుంది.
ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది. మేమైతే జూ చూడడానికి టైం సరిపోదని ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అలా జూలోకి నడుస్తుండగా చాలామంది జనం కనిపించారు. అక్కడ ఏమవుతుందబ్బా అని చూస్తే లైన్స్ ఉన్నాయి. చూసారా ఈ జనాన్ని ఎలా ఫోన్స్ పట్టుకుని ఉన్నారో. చాలామంది వీడియోస్ తీస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ లైన్స్ అయితే జనాల్ని మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. ఈ స్నేక్ చూసారా ఎలా చూస్తుందో. అన్నీ కనిపిస్తున్నాయి, క్రొకోడైల్స్ కనిపించట్లేదు ఏంటి అనుకున్నాను. కానీ అనుకోగానే అవి కూడా దర్శనం ఇచ్చాయి అనమాట. చూడండి అవి ఎంత భయంకరంగా ఉన్నాయో. నాకు ఈ వైట్ పికాక్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ మంకీస్ అయితే ఫుల్ ఆడుకుంటున్నాయి. ఇంకా జూలో ఇవే లాస్ట్. ఇంకా జూ నుండి బయటకు అయితే వచ్చేసాం. బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సఫారీ అనుభవం అయితే ఎప్పటికీ మర్చిపోలేను. మీరు బెంగళూరుకి వస్తే తప్పకుండా ఒకసారి అయితే వచ్చేయండి. మీకు ఏ జంతువు నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి టూర్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Bye.